శబ్దం శూన్యం, శబ్దమే ఆరంభం, శబ్దమే అంతం కూడా. శబ్దమే అమరమైంది, భ్రమ కూడా శబ్దమే. శబ్దమనే ఈ మాట విచిత్రమైనది. ఒక్కోసారి ఈ శబ్దం అందరినీ నవ్విస్తుంది, ఒక్కోసారి ఏడిపిస్తుంది. కొందరి మనసును చైతన్యవంతం చేస్తే మరికొందరి మనసునది ముళ్ళై గుచ్చుతుంది. ఒక ప్రధానమైన విషయం ఉంది, దాన్ని అర్థం చేసుకోవటం అత్యవసరం. తమరి మనసు, తమరి హృదయం ఎంత స్వచ్ఛమైనదైనప్పటికీ, ఎంతో పవిత్రంగా ఉన్నప్పటికీ, తమరి ఆలోచన సరళి ఎంత స్పష్టంగా ఉన్నప్పటికీ, తమరి మాట మంచిగా లేకపోతే, తమరి శబ్దం స్వచ్ఛంగా లేకపోతే, ఆ మాటలే మిమ్మల్ని చెయ్యని కర్మఫలాన్ని అనుభవించేలా చేస్తూ ఉంటాయి. ఒక సులభమైన ఉదాహరణ చెప్తాను. తమకు తెలిసిన వారిలో ఎవరో ఒకరంటే తమరికి నచ్చకపోవచ్చు. వారు ఎవరికో అన్యాయం చేసుండొచ్చు. వారు